చెప్తానండి, నేను చెప్తాను, మీరు మాట్లాడండి. ఓకే సార్, క్వశ్చన్ టు క్వశ్చన్ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటం చాలా అర్థమవుతుంది ప్రజలకి. బ్రహ్మాండమైన డిబేట్ జరుగుతుంది సార్. రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీయా కాదా, నేను అదొకటే అడుగుతా ఉన్నా. మిగతాది మీరు చెప్తారు కానీ తర్వాత ఫ్లోలో. ఓకే చెప్పరా సార్ నేను మాట్లాడచ్చా రాజు గారు? మీరు అడిగిన దానికి నేను ఎస్ ఒక్క నిమిషం యా ఓకే చిన్నపరెడ్డి గారు ఆగండి మీరు ప్రశ్నించారు కదా, ఒక్క నిమిషం. యా ఒక్క నిమిషం. కాసరగడ్డ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకటి అది ప్లే చేయండి ఒకసారి. హైకోర్టులో ఆయన ఒక నిమిషం ఆ డాక్యుమెంట్ చూడండి నాగార్జున గారు, ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి. ఇది వచ్చేసి మన హైకోర్టులో మన ఎంపీ గారు వేసినటువంటి ఇది బిల్ అనమాట. ఇందులో ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెబుతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అందులో? సత్వా గ్రూపు, సత్వా డెవలపర్స్, విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, క్వార్క్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కే రహేజా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, తర్వాత వచ్చేసి ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, అలాగే వచ్చేసి క్రైన్ టెక్నాలజీస్, అలాగే సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అలాగే రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా ఉంది. కొన్ని వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అలాగే కొన్ని టెక్నికల్ సంబంధించి రాజు గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు ఉండండి, మీరు చిన్నపరెడ్డి గారు కావాలి. ఒక్క నిమిషం లేదు ఒక్క నిమిషం వినండి. చిన్నపరెడ్డి గారు టైం సమయం లేదు, మీరు మాకు సమయం ఇవ్వాలి. మీరు వచ్చి మీరు రాసుకోండి, మీరు తర్వాత చెప్పండి. నాగార్జున గారు ఒక్క నిమిషం ఉండండి. సరే ఆయన ఏదో చెప్తారంట, వినండి ప్లీజ్. సార్ గురుమూర్తి గారు ఇచ్చినటువంటి లిస్ట్ లో ఒక్కటైనా ఫార్చ్యూన్ 500 లోపు ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉందా? అన్ని కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలే, ప్రతిదీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలే. అందుకనే రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి ప్రజల సొమ్ముని ఒప్పజెప్పొద్దు అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు కోర్టుకు వెళ్ళారు. కానీ అభివృద్ధిని అడ్డుకోవటం అనేది కాదు. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ కే కాదు, ఈ భారతదేశంలో ఎక్కడ వచ్చినా ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలియటం కోసం మీ సమయాన్ని అడిగాను సార్. ఇంకా మీరు చెప్పొచ్చు సార్. రాజు గారు